Feeding, mother feeding is also take an infection to the baby for the first one. MBBS పెట్టుకొని నువ్వు గైనిక్ సర్వీస్ తీసుకోకుండా వితౌట్ రిజిస్ట్రేషన్ గైనిక్ ఫెసిలిటీ పెట్టుకోకుండా నువ్వు ఈ విధంగా చేయడం తప్పు కదా మేడం. నేనేం చేయలేదు మేడం, నేను ఏ కేసులు కండక్ట్ చేసుకోవడం లేదు మేడం. మరి చేసుకోకపోతే నీ దగ్గర డెలివరీస్ అబార్షన్స్ అవుతాయని మళ్ళీ ప్రెస్ వాళ్ళు ఇస్తున్నారు కదా మేడం. కాదు మేడం, నేను మేడం ఉన్నప్పుడు జరిగినవి ఏం జరిగినాయంటే నేను జినేట్గా నేను దాన్ని చూపించినాను మేడం సార్ వాళ్ళకి. ప్రతిదీ క్లీన్ చేసుకుంటే లేబర్ రూమ్ పెట్టినప్పుడు నీకు లేబర్ రూమ్ అవసరం లేదు, డాక్టర్లు అవసరం లేదు, డీజీ లేబర్ రూమే లేదు మేడం. నేను డేట్ ఎత్తేసినాను మేడం. లాక్ చేస్తాను, నువ్వు వేలు పెట్టి సీజ్ చేస్తాం. నేనైతే ఒప్పుకోను మేడం. ప్లీజ్. ఎందుకు ఒప్పుకోవు? నువ్వెవరు ఒప్పుకోను అన్నదానికి ఎవరు? నీకు మొత్తం సీజ్ చేయాల్సి వస్తుంది. కాకపోతే నీ గైనిక్ విభాగం మాత్రం నేను సీజ్ చేస్తాను. సరే. ఎందుకంటే నువ్వు జనరల్ సర్జరీ పెట్టుకున్నా ఓపీ ఒకటి చూసుకో, దానికి ఒకదానికి యాక్సెప్ట్ చేస్తావు. ఎందుకు చేస్తావంటే ఏంటమ్మా నువ్వు నువ్వేం చేస్తావు? అట్లా కాదు మేడం, నేను హాస్పిటల్ మొత్తం ఏమో అనుకుని నేను అడిగినాను. నువ్వేం చేస్తావు? ఫస్ట్ నేను నర్స్ మేడం. ఏం చదివినావు? జిఎన్ఎం చదివాను. జిఎన్ఎం చదివితే ఇట్లా క్లినిక్ పెట్టుకోవచ్చా? నేను ఎక్కడ క్లినిక్ పెట్టుకున్నాను మేడం? పోనాను. అవును మేడం, తప్పేముంది మేడం? పర్మిషన్ లేకుండా చేస్తున్నావు. పర్మిషన్ లేకుండా ఎలా చేస్తావు? గైనకాలజిస్ట్ ఎత్తైనా నువ్వు ఏదన్నా కానీ ఒక హాస్పిటల్ రన్ చేసేప్పుడు ఫస్ట్ డిఎంహెచ్ ఆఫీస్కు ఒక అప్లికేషన్ ఫిల్ చేసి పంపించి ఆన్లైన్లో దాని ద్వారా పర్మిషన్ రావాలి. పర్మిషన్ వచ్చాక మనం రన్ చేయాలి. నువ్వు 2022లో ఎప్పుడు అప్లై చేసావు గైనిక్ సర్వీస్కు. అప్పుడు నేను వచ్చాను, డాక్టర్ గారు లేరు, గనగాలు లేనప్పుడు నేను ఇవ్వలేదు, వెళ్ళిపోయినాము. తర్వాత నువ్వు డాక్టర్ మానుకునేదన్నావు. 2023లో కూడా నువ్వు 3 అబార్షన్లు చేసావు. అప్పుడు ఇయ్యలే కదా నేను పర్మిషన్. 23లో మీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు జనరల్ సర్జరీ పర్మిషన్ ఇచ్చింది 2023 సర్టిఫికేట్ ఇచ్చాము. చేసినప్పుడు 2023 తర్వాతనే చేసినావు. మేము పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చింది లేదు సర్వీసెస్ మీకు. అవును మేడం. ఎట్లా చేస్తావు? అది ఒక యాక్ట్ ఎంటీపీ అంటే. వితౌట్ పర్మిషన్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? ఒక్క మెడికల్ చేసినంత మాత్రం ఇంత రైట్ రాయలు ఎట్లా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడతావు? నువ్వు అందరి పనులు నువ్వే చేస్తావు, మా పని మేము చేసేదానికి వచ్చినావు, వాళ్ళ పని వాళ్ళు చేసేదానికి వచ్చినారు. ఎవరి పని వాళ్ళు చేయాలి, కానీ అందరి పనులు నేనే చేస్తానని నీ పెట్టుకుంటే నీకు సీజ్ చేయక నేను ఎందుకు చేస్తారని మళ్ళీ అడుగుతున్నావే. అంటే టోటల్ మీద ప్రస్తుతానికి టోటల్ చేసేస్తాను నేను. ఇంట్లో వాళ్ళు నీ బిడ్డలని కాదు, మొత్తం హాస్పిటల్ సీజ్ చేస్తాం. మీరు బయటకు వెళ్ళండి. మళ్ళీ ఏదైనా డిఎంఎన్హెచ్ దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర శివప్రసాద్ రెడ్డి, రమేష్ సూరజ్ ఇద్దరిని రమ్మని చెప్పండి. కింద ఒకటే సార్ కడప జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని విజయనగరం స్ట్రీట్లో ఉన్న ఫ్లోరిజన్ నైటింగేల్ హాస్పిటల్ మీద కంప్లైంట్ రావడం జరిగిందని, ఇక్కడ డెలివరీ చేస్తానని కంప్లైంట్ వచ్చింది. దాని మీద నేను శనివారం రోజు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా జనరల్ ఫిజిషియన్ ఆర్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ పర్మిషన్ మాత్రమే ఉంది. గైనకాలజీ సర్వీసెస్ పర్మిషన్ ఏమీ లేవు. ఆ రోజు విజిట్ చేసినప్పుడు దీంట్లో మనకు ఓటీ థియేటర్ ఉంది. థియేటర్లో అన్ని రకాల సామాగ్రి ఉంది. ఓటీ టేబుల్ కానీ, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. అట్లే ఇక్కడ చేసినట్టు ఎంటీపీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేసినారని ఇండికేషన్ ప్రకారం చేసినట్టు కూడా
కేస్ షీట్లు ఉన్నాయి, దాని రిపోర్ట్ ఉన్నాయి, దాన్ని కూడా పంపించాము. అట్లే ఫిబ్రవరి మంత్ ఈ ఇయర్లో 2 కేస్ షీట్లు ఉన్నాయన్నమాట. ఒకటి సిజేరియన్ సెక్షన్ చేసినట్టు, ఒకటి నార్మల్ డెలివరీ చేసినట్టు కేస్ షీట్లు ఉన్నాయి. ఆ రోజు మేము డిఎంఎస్ఓ సార్ గారికి అంత ఇన్ఫర్మేషన్ పంపించాము. ఇది కలెక్టర్ సార్ దృష్టికి పోవడం వల్ల కలెక్టర్ సార్ ఆదేశాలు, డిఎంఎస్ఓ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఈ హాస్పిటల్ సీజ్ చేయమని చెప్పడం జరిగింది. అందుకని మేము కడప నుంచి సార్ పిఓ రమేష్ సార్, ఆ పిఓ అభిషేక గారు, డెమో సెక్షన్ నుంచి భారతి మేడం డెమో అండ్ వాళ్ళ టీం అందరూ రావడం జరిగింది. వచ్చి ఈ హాస్పిటల్ని ఈరోజు సీజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ సాయి ప్రసాద్ డాక్టర్ పాత్ర ఏంటి సార్? ఇది మామూలుగా సార్ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టరు, మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి రంగమ్మ అలియాస్ రాజానాయమ, దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఈ హాస్పిటల్కు. సార్ ఎంబీబీఎస్ కన్సల్టెంట్గా ఇక్కడ ఉన్నారు. దాంట్లో జనరల్ ఫిజిషియన్కి మాత్రమే ఆయన ఎలిజిబుల్, అది చూడడానికి మాత్రమే కన్సల్టెంట్గా దీంట్లో ఉన్నారు. ఆయనకు తెలియకుండానే చేస్తాను మీ దృష్టికి ఏమన్నా? మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదండి. ఈరోజు రావడం జరిగింది. కానీ మా భావన గారు కంప్లైంట్ చేసినప్పుడు సార్ నాకు గైనకాలజీ సర్వీసెస్ అందించారు అని చెప్పడం కూడా జరిగిందండి. ఇక్కడ ఏం యాక్షన్ గతంలో కూడా ఒకసారి సీజ్ చేసినాం కదా ఈ హాస్పిటల్, గతంలో కూడా సీజ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు డాక్టర్ గారిని పెట్టుకొని జనరల్ ఫిజిషియన్ వరకు ఓపెన్ చేశారు. ఇప్పుడు సార్ ఆదేశాల మేరకు, కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు, డిఎంఎస్ సార్ మేరకు ఈరోజు కంప్లీట్ గా మొత్తం హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. దీని మీద అండి ఆ భావన అనే ఆమె లేడీ ఇక్కడ నార్మల్ డెలివరీ అయింది ఫిబ్రవరిలో. ఆమె నార్మల్ డెలివరీ అయింది. ఆమె కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దానివల్ల ఈ విషయం బయటపడడం జరిగిందండి. ముందు వచ్చినప్పుడు సార్ డిఎంహెచ్ఓ సార్ వచ్చి సీజ్ చేసినారండి. తర్వాత జనరల్ ఫిజిషియన్ వరకు మాత్రమే వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొని అదే నడుపుతున్నారా అనుకున్నాము. లోపల ఇది చేస్తున్నారనేది మా దృష్టికి ఇంతవరకు రాలేదండి. మొన్న రావడం బయటపడడం జరిగింది. దానివల్ల ఈరోజు సీజ్ చేయడం జరుగుతుంది. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.